సింపుల్‌గా లెహంగా స్కర్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూద్దాం. ముందుగా క్లాత్‌నైతే సమానంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకున్నాక ఖర్చుతో కలుపుకొని కరెక్ట్‌గా మార్కింగ్ ఎంత వరకు ఉందో అంతవరకు అయితే మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక సింపుల్‌గా ఒకటే కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్నాక లైనింగ్ క్లాత్ కూడా దానిపైన వేసి లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోండి. ఫోల్డింగ్ చేసుకున్నాక లెహంగా పొడవుతో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా అవుతుంది. స్టిచ్చింగ్ ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో ఉంది. ఒకసారి చూడండి. కింద నేను డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తాను. ఇలా పొడవు మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత వేస్ట్ దగ్గర బెల్ట్ అనేది స్టిచ్ చేశాను నేను. క్యాన్వాస్‌తో బెల్ట్ కట్ చేశాను. అలా కాకుండా నార్మల్‌గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ నేను క్యాన్వాస్‌తో అయితే స్టిచ్ చేశాను. క్యాన్వాస్ వచ్చేసి నడుము కొలత అంటే వేస్ట్ కొలత ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోండి. 26 నడుము సైజు ఉందనుకోండి. దానికి ఎక్కువగా ఒక 3 ఇంచులు కలిపేసుకొని ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఏ సైజు వారికైనా ఇదే విధంగా తీసేసుకోవాల్సి ఉంటుంది బెల్ట్ స్టిచ్ చేస్తే మాత్రం. 26 + 3 29 ఇంచెస్‌కి నేను బెల్ట్ అయితే కట్ చేశాను. బెల్ట్ కట్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ పైన వేసేసి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ క్లాత్‌కి అటువైపున 1/2 ఇంచ్ ఇటువైపున 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. ఒకవేళ క్లాత్ ఎక్కువగా ఉంటే బిగినర్స్ అయితే మాత్రం కొద్దిగా క్లాత్ ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు ఒక కుట్టు వేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా క్లాత్ అనేది ఎక్స్ట్రాగానే కటింగ్ చేశాను. ఈ విధంగా లైనింగ్ క్లాత్ కట్ చేసుకోండి. అదేవిధంగా లైనింగ్ క్లాత్ తర్వాత ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. స్టిచ్చింగ్ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.